ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, జీవం కలిగిన మా ప్రభువా, క్రీస్తు యేసునామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా, మేము స్తుతించే భాగ్యం ఇచ్చారు. తండ్రి, సత్యస్వరూపమైన దేవా, మీకు ఎంతో వందనాలు ఆయన. దయచేసి మీ ఘనమైన నామం బట్టి వందనాలు తండ్రి. ఈరోజు మేము మీ పాస్టర్ వచ్చాము, ఆరాధించిన యోగ్యముగా పనులు చేయాలి. మీ ఆజ్ఞ మీద ప్రభా యోగ్యంగా పనులు చేయడానికి కొరకై మాకు సహాయం చేయాల్సిన చేస్తున్నాం. వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగల జీవితం, సరి చేసుకోవలసినటువంటి మనసు మాకు చేయాలని ప్రభా మీకు వందనాలు చెల్లిస్తూ మీ మహిమానంత ప్రభావం చేస్తూ కృతజ్ఞతలు యేసు నామమున ప్రార్థించండి వేడుచున్నాము తండ్రి. ఇంకా ఎవరైతే బయట ఉన్నారో లోపలికి రండి. బయట ఉన్నవారు లోపలికి రావాలి. ఇద్దరు చాలు. త్వరగా చేసిన వాళ్ళు అందరూ బయటకు వచ్చి లోపలికి వచ్చాయి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ అధ్యాయం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 29 వరకు మనం మార్చి చదువుతున్నాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 29 వరకు మనం మార్చి చదువుతున్నాం. మేము వచ్చిన మీరు వచ్చాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు అన్న పొందిని ప్రభుని యేసు తన అప్పగింపబడిన రాత్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వల్ల ఆయన కొరతున్నాను, మీరు దీనిలో త్రాగబడాలని జ్ఞాపకం చేసుకునే దీన్ని చేయడం చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క అడిగాడు లేక ఆయన పాత్రలో తాగడు, వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి ఎవడు. ప్రభు శరీరం వేచిప్పగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలిగితే తిని త్రాగుచున్నాడు. అలాగే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం 17:9. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం కథ చదువుతుందా. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది క్రోధమైన వ్యాధి కాదు, దాన్ని గ్రహింపగలవాడు. మనము పని పనిలో ప్రవేశించడానికి మనం పరీక్షించుకోవడము దేవుడు మనకు చెప్పినటువంటి మాట. పరీక్షించుకోకుండా మనం ఎప్పుడైతే పనులు చేస్తామో మనకు నష్టము అని దైవాక్యం మనం ఇక్కడ చెప్పబడతాం. నష్టం కాబట్టి పరీక్షించుకోవాలి, క్షమాపణ కోరుకోవాలి, సరి చేసుకోవాలి. ప్రభు దగ్గర సరి చేసుకొని క్షమాపణ కోరుకొని తిరిగి
మనము మరి బలలో చేయడానికి ఒక అధికారం అనేది మనం కలిగి ఉంటాం. కానీ ఇక్కడ మనం చూస్తుంటే ప్రాముఖ్యం ఏంటంటే మన మనసు, మన హృదయం, ఇవి మన మాట కదండి. మన మనసు ఏం చేస్తుంది? మన మాట, మన హృదయము మన మాట. బైబిల్ అని చెప్పే మాట ఏంటంటే దాన్ని గ్రహించేవాడు కదా, గొడవ కాదు, దాన్ని గ్రహించే వ్యక్తి ఎవరు లేదు. మనసు చంచలత్వమై, హృదయము పాడైపోయి, మరి మనము ప్రభు నమ్మినాం కదా, రక్షింపబడ్డాం కదా, మార్పు పొందినాం కదా, యేసుప్రభువుతో కడగబడ్డాం కదా. మరి కడగబడిన మనము మళ్ళీ మన హృదయం ఏమైపోయిందంటే మరి చెడిపోయి మన మనసు వల్ల మలినంగా చేయబడింది. చాలా మంది ప్రభు మరి యేసుప్రభువు తర్వాత కొత్త భార్య బాప్తిసం తీసుకుంటారు, మళ్ళా ప్రార్థన రాకుండా లోకంలో కలిసిపోయి లోక పాప సంబంధమైన వారిని తిరుగుతూ మళ్ళీ వాళ్ళు అలా జీవిస్తా ఉంటారు. మనం చూస్తే అలాంటి యొక్క జీవితము చాలా ప్రమాదకరమైంది మనం చూస్తున్నాం. ఇది మన హృదయాల గురించి మనం ఆలోచించగలిగితే, మన మనసు, మన హృదయం గురించి మనము బైబిల్లో మాట్లాడి పట్టణాన్ని పట్టుకుని వాడకంటే కదండి. సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం 16:32 సామెతలు 16:32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వాడి కంటే తన మనసును స్వాధీనపరుచుకున్న వాడు, అంటే స్వాధీనం లేదు అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏమిటి? 25వ అధ్యాయం సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ అధ్యాయం 22వ చూడండి. 25-28. ప్రాకారము లేక పాడైన పురం ఎంతో, తన మనసును కూడా అణుచుకోలేని వాడు. అంటే మనసును అణుచుకోవడం చాలా కష్టము. మాట్లాడతారు కదా, సంసారమైన సాగరమైన ఇదొచ్చు కానీ సంసారాన్ని ఎదుర్కొని మానం. అంటే మనము ఒకటి ఏదైనా ఒకటి ఈ భూలోకం నుంచి ఆ భూలోకం వరకు అక్కడికి ఇక్కడికి అంతా తిరిగి వస్తాం. కానీ మన దగ్గర ఉన్నటువంటి మన మనసునే మనం స్వాధీనపరచుకోలేము అని మనకి ఇక్కడ చెప్పబడతా. సముద్రాన్ని దాటడానికి మనము ఏదో ఒకటి దాటేస్తాం, దాటలేం. అయితే మన దగ్గర ఉన్నటువంటి సంసార కుటుంబ భారాన్ని మనము నడపలేము అని ఇక్కడ మనకు చెప్పబడతాం. అయితే ఒకటి ఏంటంటే మన మనస్సు మన స్వాధీనంలో ఉంచుకోవాలా, మన మనస్సు మన మాట ఏంటట్టుగా చేసుకోవాలా. మన హృదయము ఘోరమైన వ్యాధితో ఉన్న హృదయాన్ని బాగు చేసుకోవాలి. మనం ఎందుకు తప్పిపోతున్నాం, మన మనసులో ఎందుకు దారిపోతున్నాం? దైవ గ్రంథంలో ఎంతో మంది తమ మనసును కంట్రోల్ చేసుకోలేకపోయినారు. అంటే కంట్రోల్ చెయ్యాలి అంటే సామాన్యంగా కాదు. గుర్రం ఉందనుకోండి, గుర్రం ఎక్కినాము, గుర్రము అదుపులోకి రాదు కదండి, అదుపులోకి రాదు. అదుపులోకి రావడానికి కొరకై గుర్రానికి కొరకై దేవుడు ఒకటి ఏర్పాటు చేశాడు. ఏంటని చెప్పండి? కళ్ళెం నోట్లో పెట్టేస్తారు, ఒక కడ్డీలా ఉంటారు, నోట్లో పెట్టేస్తారు, నోట్లో పెట్టి తాడు కట్టేస్తారు. అంతే, తాడు కట్టేస్తే అది ఎప్పుడు ఉండాలా? కళ్యం అనేది ఏం చేయాలా? ఎప్పుడు ఉంటుంది. ఎందుకు? ముక్కుతాడు అంటారు కదా, ముక్కుతాడు వేస్తారు. అది ఊరికి ఒకసారి ఇస్తారా? ముక్కుతాడు ఎప్పటికంటే ఉంటారు. ఎందుకంటే ఎప్పటికీ ఉండాలా ముక్కుతాడు. దాని ద్వారానే మనం ఏమవుతామంటే మరి మనము స్వాధీనంలోకి రాగలుగుతాం. ముక్కుతాడు లాంటిది, కళ్ళెం లాంటిది, దాన్ని మనం ఉంటే దాని స్వాధీనంలోకి తీసుకోవడానికి మనం ఉండడానికి కారణం. లేకపోతే ఆ స్వాధీనంలో లేకపోతే మనకు మనమే నష్టం చేసుకునే వాళ్ళగా అవుతాం. చూడండి, దైవ గ్రంథంలో మనసు నడుచుకోలేకపోయినారు, హృదయాన్ని నడుచుకోలేకపోయినారు. వారు తమ హృదయం యొక్క మూర్ఖత చొప్పున నడుచుకున్న వారు చాలా మంది ఉన్నారు. మూర్ఖత చొప్పున అంటే ఇది తప్పు అని తెలిసినప్పుడు కూడా వారు తమ యొక్క హృదయపు మూర్ఖత్వం చొప్పున నడుచుకొని వారికి వారే నష్టం కలగజేసుకుంటూ వచ్చారు.
వారికి వారే నష్టం. అంటే బైబిల్ మనం చూస్తా ఉంటే చూడండి, సంఖ్యాకాండం ఇక్కడ మన తెలుసు, సంఖ్యాకాండం 22వ అధ్యాయం 5వ వచనం. సంఖ్యాకాండం 22వ అధ్యాయము 5వ వచనం. అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు వారిని జనుల దేశమందరి పెద్దోరు దూతల చేత చిత్తగించుము, భూతాలకు తప్పి నా ఎదుగా ఒక జనము మరి ఉన్నారు. ఎవరు పిలిపించారు? బిలామును పిలిపించారు. బిలాము అనేటువంటి వ్యక్తి ఒక ప్రవక్త, సోదరి ప్రవక్త. సోదరి ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు బాగున్నాడు ఉండొచ్చేమో కానీ ఆ ప్రవక్త యొక్క ఆ యొక్క మార్గాన్ని మరి పాప సంబంధమైనగా తీసుకుని వెళ్ళి సోదరి జీవితానికి తాను కారణమవుతూ వచ్చాడు. ఇక్కడ ఏం జరిగిందంటే, బిలాము ఎలాంటి వాడు అనేది మనం చూస్తే, బిలాము చెప్తున్నాడు బాలాకుతో చెప్పి పంపించేవాడంటే, దేవుడు నాకు ఏదైతే చెప్తాడో అదే నేను చేస్తాను అంటే కదండి. 15వ వచనం. బిలాము ఉదయం నుంచి బాలాకుతో అధికారంతో, మీరు మీ స్వదేశమునకు విరుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవీయనని చెప్పుచున్నాడను కదండి. యెహోవా నాకు సెలవీయను. సరే, ఏమని చెప్తున్నాడు? ఈ మరి వచ్చిన తర్వాత వచ్చి బాలాకు దగ్గరకు వచ్చిన తర్వాత బాలాకు అంటాడు, నువ్వు శపించే వాళ్ళు శపిస్తారు, నా దీవించేవాడు దీవింపబడతాడంటే, బిలాము అంటున్నాడంటే ఏదైతే చెప్పుటకు శక్తి ఉంటుందో అదే పలుకుతా నేను, వేరేది నేనేమి పలకను. దేవుడు నాకు ఏదైతే సెలవిస్తాడో దాన్ని నేను పలుకుతాను. చూడండి, ఒక మాట ఉంది 35వ వచనంలో, యెహోవా దూత నీవు ఆ మనుషులతో కూడా వినుము, అయితే నేను నీతో చెప్పు మాటయే గాని మరి ఏమి పలకకూడదని బిలాముతో చెప్పాను. 35వ వచనంలో, బిలాము ఇదిగో నీ ఎదురు వచ్చింది, అయిననేమి ఏదైనా చెప్పుటకు నాకు శక్తి కదా, దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాముతో చెప్పాను. చూడండి, దేవుడు నాకు ఏదైతే చెప్తాడయా అదే పలుకుతాను నేను. ముందు ఏం చెప్పాడు? తన మనసును అణుచుకోలేనటువంటి స్థితి ఏమిటంటే, బాలాకు ముందు పంపించాడయా, నువ్వు రావాలి, ఇక్కడ ఉన్న వారిని క్షమించాలా, చాలా మంది వచ్చారు ఐగుప్తులో అంటే దేవుడు చెప్పాడు పోవద్దు. అనే ఏం చేశాడంటే చెప్పాడు, అయ్యా దేవుడు నా దగ్గర మళ్ళీ రావద్దని చెప్పాడు, నేను రా. సరే, వీళ్ళు ఇప్పుడు అధికారం వేసి రాతో చెప్పారు, బాలాకుతో చెప్పారు, అయ్యా రానంటున్నాడంటే మళ్ళా మంచి డబ్బు బంగారం అంతా తీసుకోపోయి పోయి మళ్ళా పోయి తెలుసుకున్నప్పుడు మళ్ళా రమ్మని ఎట్లయినా సార్ రమ్మని చెప్పడానికి డబ్బు. చూడండి, మాట ఉంది ఇక్కడ 15వ వచనం. ఆయన బాలాకు వారి కంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపగా, చూడండి, వారి కంటే ఘనత వహించిన మరి ఎక్కువ అధికారం పంపాడు. మరి ఎక్కువ అధికారం. చూడండి, ఇక్కడ మనం చూస్తా ఉంటే అధికారంతో పాటు ధనము కూడా పంపాడు. నువ్వు రాయా, నేను నేను గర్భరుస్తాను, నీకు డబ్బులు ఇస్తాను, అధికారం పెద్ద అధికారం పంపించాను. ఇప్పుడు మొట్టమొదటే తన మనసును అణుచుకోలేకపోయాడు. ఇదేదో పెద్ద సమస్య ఉన్నట్టుండాలి, మనం తప్ప ఇంకెవరు కూడా ఈ సమస్య తీర్చేటట్లేదే, మన కోసం ఏం చేస్తున్నారు, అదే పనిగా అధికారం పెట్టుకుని వస్తున్నారు. ముందు చెప్పాడు, ఎవరు వాళ్ళు ఇటు వచ్చారంటే నువ్వు పోవద్దన్నాడు. తను మంది పెద్ద అధికారం పంపించేలాగా ఈ వ్యక్తికి ఆశ పుట్టింది. ఇంత అధికారం పంపించారంటే మనకేదో పుట్టుతుంది, మనకేదో లాభము ఉంది. సరే ముందు నేను పోయి బాగా కనుక్కోవస్తా అన్నాడు. ముందు చెప్పిన మాటే మొదటి చెప్పిన మాట విన్నప్పుడు రెండవసారి కూడా అదే మాట చెప్తాడు దేవుడు. మొదటి ఏ మాట చెప్తున్నాడో రెండవ మాట కూడా అదే చెప్తాడు. మరి రెండవ మాట చెప్పినప్పటికీ రెండవ మాట నువ్వు ఎందుకు వెళ్ళాలి, రెండోసారి నేను మళ్ళా కనుక్కోతాను ఎందుకు వెళ్ళాలంటే మనిషికి ఆశ పుట్టింది. మనసు హృదయం ఏం చేసిందంటే వారు ఆశ పురిగొల్పేటట్లుగా ఏం చేశాడు, అధికారులను పంపిన వాడుగా చూస్తా. మనసును అణుచుకోలేకపోయాడు.
తన మనసును అణుచుకోలేక తన మనసు తన యొక్క హృదయము, తన ఆలోచన, తన తలంపులన్నీ కూడా బాలాకు పంపించేటువంటి ఆయన అధికారం పైన, డబ్బు పైన ఆశ కలుగుతుందే కానీ దేవుని మాటను విని ఆ మాటకు మరి విధేయత చూపించి తన మనసును మరి తన కంట్రోల్లో ఉంచుకోలేకపోయినాడు. ఈ దినాల్లో చాలా మంది అలాగే ఎదురుతా ఉంటాయి. ఇప్పుడు పనులు ఉన్నాయనుకోండి, పనులు పోతున్నాము, మన పనులు పోతుంటే రోజు కూలి ఎంత చెప్తా ఉంటారు, 300 అనుకో, సరే 500 వేసుకో. కరెక్ట్ గా దేవుడి సన్నిధికి వచ్చే సమయానికే పని కూడా పెడతారు. మనం చెప్పారు సమయం చెప్పారు, చెప్పండి ఏం చెప్తా, నేను ఈరోజు రాను అంటారా లేదా? నేను ఈరోజు రానయ్యా. కానీ వాళ్ళ గురించి చెప్పే సమాధానం ఏంటి? అతని దగ్గర నేను ఈరోజు రానయ్యా, నేను చర్చికి పోవాలా అంటా, మనం వాస్తవానికి అంటాం. కానీ వాళ్ళ దగ్గర వచ్చే సమాధానం ఏంటి? 200 ఇస్తానే, ఇంకా ఎక్కువగా 1000 రూపాయలు ఈరోజు అర్థమైంది మీకు? వెంటనే మన హృదయం ఏమైపోతుంది చెప్పండి? మరలిపోతుంది. అంతే కదా, మన హృదయం మరలిపోతుంది. మన హృదయం మరలిపోయిన అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేస్తున్నాము? తృణీకరిస్తున్నా. దేవుడు తన సరి అంత ఇంటి డబ్బు ఇచ్చినా సరే నేను పలకనోడు అర్థమైందా? 2 సార్లు అధికారం పంపించేలాగా ఏమైపోయి మన మనసు మారిపోయింది. ఇదే మన జీవితంలో జరిగేది. అందుకే మన మనసు మనం ఏం చేయాలంటే కంట్రోల్ ఉంచుకోవాలి. ఒకే మాట, ఒకే ఏంటి, డబ్బున్నా అధికారం ఉన్నా, మనకి ఏదైనా ఇస్తానున్నా, ఏం చేసినా కూడా మనము దేవుని ఆజ్ఞ విషయంలో ఖచ్చితమైన వారంగా మనము ఉండాలి. కానీ ఆ మనసు మారిపోయే స్థితిలో మనం వచ్చేస్తాం. చూడండి, అది మనం గుర్తించుకోదగ్గ విషయం. కాబట్టి ఈ యొక్క బిలాము సోది చెప్తూ దేవుడి మాటను ప్రజలకు చెప్తూ క్షమించేటువంటి వ్యక్తిగా ఉన్నా తన మనసును కంట్రోల్ చేసుకోలేకపోయాడు. చివరికి ఏమైపోయిందంటే బిలాము ఖడ్గము చేత చంపబడిన వాడుగా చూస్తాం. బిలాము ఇంతగా దీవించినాడు కదా, ఇంత జీవించినప్పటికీ కాదు పోతూ ఏం చేశాడంటే ఈ దుర్మార్గుడు ఒక గొప్ప పాప స్తోత్రం చెప్పేసిపోయినాడు. అర్థమైందా? మిమ్మల్ని మీరు ఎవరు ఏం చేయలేరయ్యా, ఈ దేశ ప్రజలను ఎవరు ఏం చేయలేరు, కానీ వీరంతా మీరు సావాలంటే మీరు ఒక పని చేసుకోవాలా అని చెప్పేసి డబ్బు జరగలేదు. కానీ పోయేటప్పుడు ఏం చేశాడు? దుర్మార్గం పని చెప్పాడు. ఆ మోయాబు స్త్రీలను ఆ ప్రజలకు పంపించండి, వాళ్ళే పాపం చేసి వాళ్ళంతకు వాళ్ళే దేవుడు వాళ్ళే ఏం చేస్తాడు? చంపేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు ఉండకూడదు, మనమంతా ఇక్కడ ఉన్న మనమంతా గుంపుగా ఉన్నాము, మనంతా మనం ఎలా చనిపోవాలి అంటే వెంటనే ఒకడు ఆ గొప్ప సంచులో పాములు తీసుకొచ్చి విశేషాలు అనుకో. అర్థమైందా? కుప్పలు పాములు తీసుకుని విసేస్తే అవి ఏం చేస్తాయి? మంచిని కలిచేస్తాయి. అట్టగా దొంగమాటలు చెప్పేశాడు, పాపం సంబంధం చెప్పేసి. అందుకే సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో మోయాబీయులతో ఇశ్రాయేలు పాపం చేశారు. చివరికి ఏమైపోయినాడు ఆ వ్యక్తి బిలాము అంటే తన మనసును అంచుకోలేక, తన జీవితాన్ని అంచుకోలేక నాశనం అయిపోయినట్టుగా మనం చూస్తాం. ఇది మనము ప్రభువు కంటే దేనైనా సరే అత్యధికంగా ప్రేమించి దానికి దాసోహం అయిపోతున్నాము. మన మనసును అణుచుకోలేకపోతున్నామా? మనం ఒకసారి గుర్తించుకోవాలా. మన మనసును అణుచుకునే విధంగా మన జీవితాలు ఉండాలి. ఇంకొక వ్యక్తి కూడా మనకు తెలుసు, ఎవరైతే ఇస్కరియోతు యూదా తెలుసు కదా. ఇస్కరియోతు యూదా ప్రభు దగ్గర 3.5 సంవత్సరాలు ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఉన్నాడు. ప్రభువు తనకి ఇస్తున్నటువంటి ధనము, తన దగ్గర ఉన్న ధనం సంచి మూట తన దగ్గర పెట్టాడు. ఆ ఇస్కరియోతు నువ్వే చూడి, ఈ యొక్క లెక్కలని నువ్వే చూడండి అంటే తన దగ్గర ధనం పెట్టినాడు, తిరుగుతున్నాడు, పరిచయం చేస్తున్నాడు. ఇస్కరియోతు యూదా కూడా పరిచయం చేస్తున్నాడు. అయితే ధనం దగ్గరికి ఎప్పుడు పోవాలి? ధనం అవసరం ఎప్పుడుంది? అప్పుడు మాత్రమే ధనాన్ని ఏం చేయాలి మనం చెప్పండి. అర్థమైందా? ధనం అవసరం ఎప్పుడుందో అప్పుడు మాత్రమే మూట తీయాలి. మాటికి కొంతమందికి డబ్బు ఎక్కువ అయిపోయింది అనుకో, మాటి మూట తీయడం, డబ్బు చూసుకోవడం, మూట తీయడం, డబ్బు చూసుకోవడం. అంతేనండి. ఇప్పుడు మన దగ్గర 2 లక్షలు 3 లక్షలు మన ఇంట్లో పెట్టుకున్నా, విలువలు పెట్టుకున్నా, మనం ఇక్కడే ఉంటాం. మాటి పోయి మనం ఏం చేస్తాం? ఒక క్షణం ఒక పక్కింటికి పోయిస్తాం అనుకో, మళ్ళా విలువ ఇస్తాం. మళ్ళా అంటే చూస్తా ఉంటాం, ఏం తగ్గినాయా, ఎవరు తీసుకుంటారా, ఏమేమి చేసినారా. మన మనసు తేడా
చెప్పండి. మరి ఇతర దేవుని పరిచర్యలో మరి ఇస్కరియోతు ప్రభు యొక్క పరిచర్యలో తిరుగుతూ అనేక కార్యాలు చేస్తున్నాడు. కానీ తన మనసు మాటి మాటికి ఆ డబ్బు సంచి కాడికే మాటి ఈ డబ్బు సంచి అనేది దేని గుర్తు అంటే లోకానికి గుర్తు. దేవుడి దగ్గర కూర్చుంటాం, ప్రార్థన కూర్చుంటాం, కానీ మాటి మన మనసు ఎక్కడ పోతుంది? డబ్బు సంచి అనేటువంటి లోకానికి వెళ్తాం. ఇప్పుడు ఇక్కడికి లోకానికి వెళ్ళడం ద్వారా వచ్చే నష్టం ఏమిటి? చివరికి డబ్బు సంచి దగ్గరికి పోయిన తన మనసు ఏమైపోయిందంటే చూస్తే దాకా డబ్బు సంచి తక్కువ ఉంది, కానీ తనకు వినబడేటువంటి ఆ యొక్క వర్తమానము గొప్పదైన ఏ వినపడింది? తనకు వర్తమానం చెప్పండి. యేసు ప్రభుని పట్టుకోవాలనే ఆలోచన కూడా యాజకుల్లో ప్రధాన యాజకుల్లో ఉన్న ఆలోచన తను తెలుసుకున్నాడు. తెలుసుకున్న యేసు ప్రభుకి ఇంత డిమాండ్ ఉందా? అర్థమైందండి? యేసు ప్రభు చాలా పెద్ద డిమాండ్. ఇప్పుడు ఏం చేయాలా? ఈ డిమాండ్ ప్రకారంగా యేసు ప్రభు నేను కానీ అప్పటికిస్తే ఈ డబ్బు సంచి కాదు కదా, దీనికి వందంతలుగా మరి వారు నాకు ఇవ్వగలరు. యేసు ప్రభు గురించి ఇంతగా వీళ్ళు ఆస్వాదిస్తున్నారు, పట్టుకోవాలని చెప్పాలని ఆస్వాదిస్తున్నారు. నేనే కానీ ఆయన అప్పచెప్పిన అనుకో, ఈ సంచి నాకే ఉండాలి, అప్పచెప్పినంత కూడా నాకే అనుచుకోలేకపోయినాడు మనుషులు. యేసు ప్రభు అప్పచెప్పడము ఎంత దుర్మార్గమైన క్రియ తనకు అర్థం కాలేదు, ఎంత నమ్మకమైన ద్రోహమో తనకు అర్థం కాలేదు. ఎంత దుర్మార్గం తనకు అర్థం కాలేదు, ఎంత నష్టం వస్తుందో తనకు అర్థం కాలేదు. ప్రభు యొక్క ప్రేమను గుర్తించలేకపోయినాడు ఆ ఇస్కరియోతు. చూడండి, ప్రభువు పట్టించేసినాడు. చివరికి తనకు దొరికింది ఏంటి? తన మనసును అణుచుకోలేక ప్రభువును అప్పచెప్పిన తర్వాత తనకు దొరికింది ఏంటి చెప్పండి? 30 వెండి నాణ్యాలు కదా. 30 వెండి నాణ్యాలు దొరికినా కూడా వాటిని ఏమన్నా చూసుకొని మురిసిపోతున్నాడా? ఆ వెండి నాణ్యాలు ఏమిటంటే గుంచుతా ఉన్నాయి మనసులో. ఏమంటే అరే నువ్వు యేసు ప్రభుని అప్పచెప్పి ఈ డబ్బు తీసుకున్నా, ఇది రక్తపు నిర్దోషైన వ్యక్తిని, ఆ వ్యక్తి తప్పు చేయకపోయిందని తెలుసు కూడా నువ్వు ఆ వ్యక్తిని ఏం చేశావు? అప్పచెప్పి నిర్దోష వ్యక్తి రక్తాన్ని కొడగట్టుకున్నావు. ఇక తన మనసు ఆకలేదు. వెంటనే వాళ్ళకి వెళ్ళినాడు, సరి చేసుకున్నావు. వెళ్తే సమయం దాటిపోయిన తర్వాత సరి చేసుకున్నటువంటి స్థితి తనకు లేదు. తన మనసును ముందే కంట్రోల్ చేసుకుంటే, ముందే తన మనసులో డబ్బెత్తడం ఆయన మనకు కావాల్సిన దేవుడు ప్రాముఖ్యమైన వ్యక్తి యేసు ప్రభు. యేసు ప్రభు అప్పచెప్తామా? ఈ డబ్బు కోసం ఇంత గొప్ప వ్యక్తులు అప్పచెప్పేటి ఉందా? మన మనసును అణుచుకోలేకపోయినాడు ఇస్కరియోతు. చివరికి అదే మనసు తనను ఏం చేసినట్టే ఉరేసేసి, అదే హృదయం తన జీవితాన్ని నాశనం చేసేసి. ఇది నాలో లోకములోకి నువ్వు వెళ్తున్నావు, వెళ్ళిన లోకం నిన్ను ఏం చేస్తుందో ఒకసారి గుర్తించు. ముందేమో భ్రమపరిచి చక్కగా రాయా అంటారు. చివరికి ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు అంటే, ఒక ఉదాహరణ, పిల్లలు ఒకడు టీవీలో చూస్తూ ఉంటారు, సెల్ ఫోన్ చూస్తున్నాడు, మనకు అప్పచెప్పారు. వాడు సెల్ ఫోన్ చూస్తూ వాడికి ఏమొచ్చింది? మెంటల్ వచ్చింది. ఎలాంటి మెంటల్ వచ్చింది? సెల్ ఫోన్ వారి చేతిలో క్షణం పెట్టకపోతే వాడు గిరగిరగా కొట్టుకుంటాడు. ఇంకెంతే. ఎక్కడ తీసుకుపోయినారు? హాస్పిటల్ తీసుకుపోయినారు. సెల్ ఫోన్ లో ఆటలు ఆడిస్తూ గేమ్స్ ఉంటాయి, గేమ్స్ ఆటలు ఆడిస్తూ ఆటలాడుతూ ఆ గేమ్ అదే పిచ్చి చూసారు కదా మీరు, చాలా చూస్తున్నారు యూట్యూబ్ లో వచ్చిన పిల్లల పిచ్చి. ఏమైపోయింది ఆ పిచ్చి చెప్పండి? కొద్దిగా ఏదోలే అనిస్తే అది చివరికి తమ బిడ్డలకి పిచ్చికి కారణం అయిపోయింది. మనం కూడా ఏముందిలే లోకంలో పోతే, ఏముందిలే లోకంతో పాటు పోతే చివరికి ఆ లోకం మనల్ని ఏం చేస్తాంటే పిచ్చోళ్ళకి లెక్క వేసేసి చివరికి దేవుడి సన్నిధికి వెళ్ళకపోకుండా దేవుడికి ఇంత ద్రోహం చేస్తావా? నా దగ్గరకు వచ్చిన వాడివి నువ్వు నాకే ఉండాలా? దేవుడి దగ్గర నుంచి వచ్చినావు కదా, మరి దేవుడి దగ్గర ఎట్లా ఏ మొక్క పెట్టుకుని వెళ్తావని మన హృదయాన్ని మరి ఎంతో నరము కొట్టేదిగా చూస్తాం. చివరికి మన జీవితాన్ని మనమే పాడు చేసుకునే స్థితిలో వస్తాం.
కాబట్టి ముందుగానే మన హృదయాన్ని ఏదంటే చాలా కంట్రోల్ అనుకుంటాము జ్ఞానం. అదే అతిథి మనకు అందరం ఉండేది. అతిథులు ఏంటంటే నేను బాగున్నాను, నేను బాగా చేయగలను, నేను నడవగలను, నేను బాగా కంట్రోల్ ఉండగలను, నేను అది చేయాలని అనుకుంటాను. కానీ ఏమి లేదు, మనం అనుకుంటామే కానీ మన వల్ల కాదు. మనం అనుకుంటాం, మన మనసులో మనం ఏం చేయలేమో కంట్రోల్ చేయలేము. అందుకే ప్రభు చెప్పే మాట ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా లేని వాళ్ళగా ఉండాలి. మనసును కంట్రోల్. ఇప్పుడు చూసి ఎవరు చూస్తూ వచ్చామో విరామం చూస్తూ వచ్చామో ఇసుకలు ఎదుగుతా. మరి అననీయ సభ్యుల వీళ్ళు కూడా మనకు తెలుసు. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం గమనిస్తే వాళ్ళు చూడండి ఎంత కూడా వాళ్ళు తమ మనసును మరి వాళ్ళు కంట్రోల్లో వాళ్ళ స్వాధీనంలో ఉంచుకోలేకపోవడం ద్వారా వారికి జరిగినటువంటి నష్టం చూడండి. 3వ వచనం, మా అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనం. ప్రేరేపించెను. చాలు, పరిశుద్ధాత్మ మోసపరచుటకై సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించెను. తనకు కలిగింది తన దగ్గరే ఉంది. అననీయ సభ్యుల దగ్గర వారి కుటుంబంలో వారు కూడా భూములు అమ్మినారు. వాళ్ళ దగ్గర వాళ్ళ డబ్బే ఉంది. నువ్వు ఇవ్వకపోయినా పర్వాలే. కానీ అక్కడ ఏం చేయబడిందంటే వారి మనసు వారిని మరి మోసం చేసేసి హృదయం ప్రేరేపించడం సాగుతాడు. అంటే ప్రజల్లో వారు ఎట్లా ఉన్నారంటే మంచి వారుగానే ఉండండి కానీ మోసకరమైన వారుగా ఉండండి. అందరూ ఏం చేస్తున్నారు? ప్రజలు, నిజమైన ప్రజలు, విశ్వాసులు తమ చరస్థిరాలను పంపేసి మాకేం వదలను ఆయన, మాకు కావాల్సిన దేవుడే యేసుప్రభు కావాలని చెప్పి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. చిన్న భూమి అమ్మిన వాడు 10,000 ఇచ్చినాడు. 10 ఎకరాల భూమి అమ్మిన వాడు 1,00,000 రూపాయలు ఇచ్చినాడు. అంతా ఏ ఉంచుగా వాళ్ళ దగ్గర పోయి అపోస్తలుల పాదాలు పెట్టారు. వీళ్ళు కూడా ఏం చేశారంటే మనం కూడా అమ్ముదాము, మనం కూడా అమ్మి అపోస్తలుల దగ్గర పెట్టేద్దాము అనుకున్నారు. అమ్మేశాడు. వాళ్ళ దగ్గర చేతి డబ్బు వచ్చింది. రాగానే హృదయంలో ఒక మనసు, ఒక ఆలోచన పడిపోయింది. ఏం పడిపోయిందంటే వాళ్ళు ఆలోచించారు, అది ఇంత డబ్బు వాళ్ళకే ఇస్తే మనకెంత, ఇంత డబ్బు వాళ్ళకే అంత ఇచ్చేస్తే మనకెంత, మన భవిష్యత్తు ఎట్లా? సరే సగం తీసి పక్కన పెట్టుకున్నా, ఈ సగం తీసుకుని వాళ్ళ దగ్గర పడ్డా పెట్టి ఏమని చెప్తాను, ప్రేరేపిస్తాను. ఇంతే ఇంతే, ఇంకేం లేదు, ఇంతే వచ్చింది. అర్థమైనా మీకు? ఇంతే వచ్చిందంట. అబద్ధం చెప్పారు. నిధి చెప్పింటే అయ్యా మేము సగం రాసి పెట్టుకున్నాం, సగం మా దగ్గర ఉంది, ఇదే తీసుకురండి, మాకు అవసరం ఉంది, అది అట్లా చెప్పుకోకుండా వారు ఇంతే వచ్చి వాళ్ళ మనసు ఏం చెప్పిందంటే ఇంతే చెప్పు, ఇంతే చెప్పు, మళ్ళా ఒక అది కూడా తీసుకుంటారు, ఇంతే చెప్పు, సైతాన్ని ప్రేరేపించు. సరే ఇంతే చెప్పారు కదా, దేవుడి కాలం నుంచి మనం తప్పించుకుంటామా? చెప్పండి. దేవుడు ఒక్కోసారి మనం దశ భాగాలు ఏంటి అంటే దశం దేవుడికి మీ దగ్గర ఉంటే ఏమి ఇవ్వమంటే వేసాడు. ఎంత వేసామంటే ఇంతే వేసా. 10 రూపాయలు వేసాడే కాదు, 10 రూపాయలు వేసా. కానీ వేసినంత 5 రూపాయలే. ఇంతే వేసా. ఎంతగా మన హృదయం మనల్ని ప్రేరేపిస్తాం, ఎంతగా మన హృదయం మనం మోసం చేస్తాం. ప్రేమైన వారిని ఒకసారి గుర్తించుకో. అన్నయ్య సభ్యుల వాళ్ళ హృదయాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయినారు. సాతాను వాళ్ళు ప్రేరేపించాడు. ఇంతే చెప్పు, ఇంతే చెప్పు. అరే ఇంతే అంటే ఏమవుతుంది? ఇంతే అని చెప్పినంత వాళ్ళ నష్టమే కదా. అబద్ధం చెప్తున్నాం కదా, పాపం చేసుకున్నాం కదా, అది తెలిసి కూడా ఇంతే వారు చెప్తా ఉన్నారు. కాబట్టి వారి జీవితంలో ఎంతో నష్టానికి కారణమైనారని మనం గుర్తుంచుకోవాలి. మన జీవితం మనల్ని ప్రేరేపించినటువంటి సాతాను మన హృదయాన్ని ప్రేరేపిస్తూ ఒక్కొక్కసారి మనకి ఎంతో నష్టాన్ని కలగజేస్తారు. ఎంత నష్టాన్ని కలగజేస్తాయంటే మన జీవితంలో తేరుకోలేనంత నష్టాన్ని కలగజేస్తాయి. కానీ యథార్థంగా మనం ఉండాలి. మన హృదయం ఎప్పటికీ యథార్థంగానే ఉండాలి. అది లేకపోవడం ద్వారా మనకు నష్టం కలగజేసి మన జీవితాన్ని మనమే పాడు చేసుకున్న వారు కాదు. అననీయ సభ్యులు అందుకే వారి హృదయాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయినారు. అబద్ధానికి వారు చోటించారు. సాతాను మాట విన్నారు. సాతాను మాట విని మరి విన్నారు, చేశారు. పేతురు దగ్గరకు వచ్చి కూడా ఒప్పుకుంటున్నారు.
ఇది మేము చేస్తున్నాం, ఇదే చేస్తున్నాం. చివరికి తన భార్య కూడా సభ్యులు కూడా అదే అదే మార్గం నడిచింది. ఇద్దరు కూడా చనిపోయారు. కాబట్టి మన మనసు మన స్వాధీనంలో జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏమిటి? తప్పు చేయకోకుండా. మనుషులు కనపడకపోవచ్చు, మనుషులు ఒకవేళ చూడకపోవచ్చు, మనుషులు గ్రహించకపోవచ్చు, కానీ నీ హృదయం నిన్ను ప్రేరేపించి తప్పుడు మార్గం నడిపిస్తే మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం గుర్తించుకోదగ్గ విషయం. అంత మాత్రమే కాదు, ఇంకా చాలా మంది దైవ గ్రంథంలో వాళ్ళ తమ మనసును కంట్రోల్ చేసుకోలేకపోయినా. మనకు బాగా తెలుసు ఆకారం. యెహోషువ గ్రంథంలో ఆకారం ఒక వ్యక్తి సైనికుడు. దేవుడు చెప్పినాడు, ఎన్ని కూడా ధన విషయంలో ఉన్నటువంటి వారు తమ జీవితంలో ఎంత నష్టపోయారు, వారి యొక్క మనసును కంట్రోల్ చేసుకోలేకపోయారు. చూడండి యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, 6వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనం. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తుల ఇశ్రాయేలుల పాలనకు శాపం తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు కదండి. చెప్పినాడు. ఎరుగో పట్టణంలో ప్రవేశించారు, అవి కూడా కూలిపోయినాయి, ప్రాకారాలు కూలిపోయినా కూలిపోయినా చెప్పారు. ఏది కూడా డబ్బు గిప్పు ఏది తాకూడదు, వస్త్రాలు ఏది తాకూడదు, అన్ని కూడా దేవుని మందిరానికే ప్రతిష్ఠింపబడ్డాయి. జాగ్రత్త మీకు ఇస్తామని చెప్పినాడు. యుద్ధానికి వెళ్ళే వారికి వాళ్ళకు ఒక అవకాశం ఏంటంటే ఏదైనా దోచుకోవచ్చు, వాళ్ళు తీసుకోవచ్చు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత బంగారు ఏర్పడితే బంగారు, ఏది ఏర్పడితే వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళకు అధికారం. కానీ ఇప్పుడు ఆ అధికారంలో దేవుడు ఇవ్వలే. మీరు ఏమి కూడా తీసుకోవద్దు, అన్ని కూడా దాని కింద పొందవచ్చుంటే అన్ని కూడా ధనాగారంలో దేవుడు ధనాగారంలో మీరు చేస్తారా చెప్పేశాడు. యుద్ధానికి వెళ్ళినారు, మరి యుద్ధం చేస్తున్నారు, అయిపోయింది, కొంత చెప్పేసినారు. ఈ ఆకారం చూశాడు. ఏం చూశాడు? 2 శ్రీరామ వస్త్రాల. చూడండి 7వ అధ్యాయంలో 7:22 చదవడం. దోపుడు సొమ్ములో ఒక మంచి శ్రీరామ పరివస్త్రమును 200 తులముల వెండిని బంగారు కమ్మిని చాత. ఇక్కడ ఏమంటున్నాయట? మంచి శ్రీరామ వస్త్రం. శ్రీరామ వస్త్రం అంటే పట్టు వస్త్రం. ఇప్పుడు పట్టు వస్త్రానికి బాగా ఎక్కువగా విలువ ఉంది కదా. ఒక్కొక్క పట్టు వస్త్రము విలువను బట్టి ఉంటారు. ఆ బంగారుతో చేసిన పట్టు లక్షల్లో ఉంటారు. ఆ మంచి శ్రీరామ వస్త్రం దొరికింది, మంచిది, క్వాలిటీ, హై క్వాలిటీ. తర్వాత ఇంకేం దొరికింది? 200 తులముల వెండి, ఒక 70 తులముల ఎత్తుగా బంగారు కమ్మి. చూశాడు. చూడగానే తన మనసు ఏమైపోయింది? ఇక తీసుకో 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 అంట. మరి తీసుకో అన్నప్పుడు తన మనసులో ఒక మనస్సాక్షి అనేది ఉంటారు. చూడండి, మనందరూ కూడా మనస్సాక్షి, తప్పు చేస్తున్నట్టు మన అందరిలో కూడా మనస్సాక్షి ఉంటారు. అది ఖచ్చితంగా ఏం చెప్తాడు? తప్పు 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 అంటారా లేదా? అర్థమైందా? మనం తప్పు చేస్తే మన మనస్సాక్షి ఏం చెప్తారు? తప్పు అంటారు. మనస్సాక్షి ఈ కూడా ఏం చేశాడంటే, ఇది కనపడి లెక్కల హృదయం ఏమంటుంది, మనసు ఏమంటుంది? అబ్బా బంగారు వెండి, మంచి శ్రీరామవస్త్రం, ఇలాంటిది రాదు ఇంక మనకు, నీకు రాదు నాయనా తీసుకో. మనస్సాక్షి ఏమంటుంది? యెహోషువ ఏం చెప్పాడు? ఏది కూడా తాకకూడదు, తాకితే ఇశ్రాయేలుకు నష్టం కలగజేస్తామో, బాధ కలగజేస్తామో అని మనస్సాక్షి చెప్పింది. మనస్సాక్షి చెబుతున్న మనస్సాక్షి ఏం చేశాడు? ఈ యొక్క ఆకారం ఎవరు చూశాడు? నేను తీసుకునేది ఎవడ చూస్తారా? తీసుకునేటట్టు చేస్తావా కదండి. దొంగతనము తీసుకునేటట్టు చూసేటట్టు తీస్తారు ఎవరైనా. ఆయన తీసుకున్నాడు, మత పెట్టుకున్నాడు డేరాలో. ఎక్కడ ఎప్పుడు పెట్టాడో డేరాలో గుంత తీసి మొదలు పెట్టున్నాడు. ఎప్పుడు పెట్టినాడో తెలియదు, వాండాకాలు పెట్టుకున్నాడు. అది ఎవరు పడేది అనుకుంటారు. కానీ చూడండి, ఎంతగా తన మనసును అణుచుకోలేని స్థితి ఏమైందంటే తన ప్రాణానికే కాదు, తన కుటుంబానికి కూడా నష్టాన్ని కలగజేసి, ఒకవేళ తన కుటుంబానికే కాదు సమాజానికి కూడా నష్టాన్ని కలగజేసే విధంగా తను ప్రవర్తించాడు.
చివరికి వారు చిన్న పల్లెటూరుకు వెళ్తే, ఒక పట్టణానికి వెళ్తే, చిన్న పట్టణానికి గెలిచలేకపోయినా ఒక ఓడిపోయిన ప్రభావం ఎందుకు రావడానికి ఎట్లా జరిగిందంటే దేవుడు అన్నాడు, నేను చెప్పిన మాట వాడు మనసు అనుకోలేక వాడు బంగారు వెండి శిరావస్తు దాచిపెట్టున్నాడు. ఆ వ్యక్తి ఎవడో మరి బయటకు వస్తేనే తప్ప, ఆ వ్యక్తి చస్తేనే తప్ప, చెప్పిన మాట వినటోడు చస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. పట్టబడ్డాడు. నేను పట్టబడడం లేదనుకున్నవాడు, చూడడం లేదనుకున్నవాడు చూసి చూడబడ్డాడు. ఇక్కడేనా సురేశనా? ఇక్కడ ఇన్ని ఇక్కడికి లేదంటే పట్టబడడం లేదనుకునేవాడు పట్టబడ్డాడు. వచ్చిన తర్వాత చెప్పరా, నిజం చెప్పరా అనుకోవడానంటే అప్పుడు చెప్తున్నాడు, నేను దాచిపెట్టుకున్నానంటే పోయి తీసుకే ఉన్నాయి. దేవుడి మాటకు అవిధేయ చూపించి తన మనసును అణుచుకోలేక బంగారు తుచ్చమైన బంగారు వెండికి ఒక వస్త్రానికి తాను ఆశపడి తీసుకొని భూమిలో దాచుకోవడం ద్వారా జరిగిన పరిణామం ఏమిటంటే తాను రాళ్లతో కొట్టబడి తానేనా శివకుమారి వచ్చినప్పటి నుంచి కుటుంబంతో సహా ఏమైపోయినారు? రాళ్లతో కొట్టబడి. ఎంత దౌర్భాగ్య స్థితిలోకి వచ్చాడు. అదే నాకెందుకు లేరా అనుకుంటే, నాకెందుకు అనుకుంటే ఆ తర్వాత ఉన్నటువంటి ఆ యొక్క పక్కన ఉండే పట్టణంలో దోచుకున్నారట. చూడండి ఇక్కడ మాట మనకు చూడబడితే 7వ అధ్యాయం 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. 8వ అధ్యాయం 2వ వచనం. చేయుడు అయితే దాని సొమ్ము కొల్లగా దోచుకోండి. ఆ చిన్న బంగారు కమ్మి వెండి దానికి ఆశపడకుంటే ఇవాళ దానికి రెంటెంతలు ఎంతో దోచుకునేవాడు. చూడండి 27వ వచనం చూడండి. యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇశ్రాయేలు ఆ పట్టణంలోని పశువులను సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకుంటుంది. ఇదేది ఒక బంగారు కమ్మి పోయేది కాదు. ఎంతో బంగారు వచ్చేది, ఎంతో వెండి వచ్చేది. తన మనసులో ఆ దినాన్ని అంచుకుని ఉంటే ఈ దినాన డబ్బు కోసం పరుగు దేవుడు లేకుండా పరిగెత్తాడు. ఎంత దూరం పరిగెత్తే మనకు పరిగెత్తి ఎంత వస్తుంది చెప్పండి. అంత దూరం పోయేసి మనం తీసుకుంటే ఇంతేనా ఉంటాం. అర్థమైందా? దేవుడు వదిలిపెట్టేసి, దేవుడి కార్యాలు పెట్టేసి మనం పరిగెత్తినటువంటి పరుగు చివరికి ఆడకపోతే ఆడదానికి ఏదేమిటి ఇంతేనా? ఒక్కోసారి శూన్యం కూడా అవుతుంది. శూన్యం ఏమిటి అర్థంలో దేనికోసమే పరిగెత్తినాము, మనసును అణుచుకోలేక దేనికోసమే వెళ్ళాము. దేవుడు వదిలిపెట్టంటే డబ్బు కానీ లేదా లోకంలో కార్యాలు కానీ దేనైతే వెళ్ళిపోతామో చివరికి అక్కడ కూడా దేవుడు అంత శూన్యంగా. అయ్యే దేవుడు అందుకే చెప్పాడు. దేవుడు ఏమన్నాడు? మీరు ఆదివారం సంపాదన ఏం చేయాలంటే మీరు ఖాళీ ఉండాలి, ప్రభు సృష్టించాలి. మరి అయ్యా ఆదివారం ఏం తిండి ఏంటంటే శనివారం తెచ్చుకోండి, శనివారమే తెచ్చేసుకోండి. సరే శనివారం ఎట్లా అంటే నేను కురిపిస్తాను మీకు. శనివారమే ఆదివారంతో సహా నేను ఏం చేస్తాను మీకు కురిపిస్తాను. శనివారం మీ ఇష్టమైనదిగా, ఆదివారం మళ్ళా సోమవారం కూడా తినగలిగేంత, రాత్రి తినగలిగేంత కూడా కూర్చుకోండి. కానీ ఎలా కొంతమంది ఆదివారం కూడా దొరుకుతారని విన రైలులో నిర్గమకాండంలో ఆదివారం కూడా అంటే సంపాదన కూడా దొరుకుతారని పోతే ఏమొచ్చిందంటే దేవుడు కోపం వచ్చింది వాళ్ళు మన మీద. మరి వీళ్ళు నా మాట చెప్పిన మాట వినడం లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళ దేవుడికి వదులుకొని దేవుడి కార్యాల కంటే ముందుగా వెళ్ళి అదేదో సంపాదించడానికి పోతే ఆడేముండదు, అంత శూన్యము. చివరికి గుడ్డుసన మరి బాగా ఇంత దూరం పరిగెత్తించిన ఇంత అలసట ఏంటంటే అలసట అయింది. కానీ నువ్వు దేవుడు వదిలిపెట్టి వెళ్ళాడు. దేవుడు వదిలిపెట్టి వెళ్ళడం ద్వారా అలసట బాధ. ఇప్పుడు వెళ్ళడానికి గల కారణం ఏంటంటే నీ మనసు నీ కంట్రోల్లో లేదు. చెప్తా ఉంటే నీ మనసు ఇష్టమని చెప్పినప్పుడు నీ వాక్యాన్ని కూడా నువ్వు మరి విధేయత చూపకుండా నువ్వు పరిగెత్తిన దాన్ని బట్టి ఏమైపోయింది? అప్పుడు పట్టాడు ప్రార్థనకి రెండో అని వీటికి రెండు ఏంటంటే పనులు ఉంటాయి కదా. పనులు ఉన్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? గంగారామణ
పోయేసి అదంతా తొక్కుని చెప్పినా. కాబట్టి మనం చూస్తా ఉంటే ఒకసారి ముందుకు పోతే ఇక్కడ చూస్తే మనము దేవుడి సన్నిధిని పెట్టి చేసిన పనులన్నిటికీ, దేవుడి సన్నిధిని చేసిన పనులన్నిటికీ చివరికి మనం ఏం సాధించుకుంటున్నా, ఎంత మిగిలించినా, ఎంత అది మిగులుబడి ఉంది. దేవుడు చెప్పాడు 7 సంవత్సరాలు మీరు ఏం చేయాలంటే పంటను వేసుకోవాలి. 7 సంవత్సరాలు వేసుకోవాలి. 7వ సంవత్సరం తర్వాత 6 సంవత్సరాలు వేసుకోవాలి. 7వ సంవత్సరం మీరు పంటను వదిలేయాలి, మళ్ళా పంట వేయకూడదు మీరు అని చెప్పాడు. అదే వారి కారణమైంది. ఇశ్రాయేలు నష్టపడడానికి కారణం ఏంటంటే 6 సంవత్సరాలు పంట వేసి మళ్ళీ 7వ సంవత్సరం కూడా పంట వేశారు. ఇట్లా వాళ్ళు చేస్తూ వచ్చారు. అందుకే దేవుడు 70 సంవత్సరాలు వారికి ఏం చేశాడంటే నష్టానికి కారణం చేస్తుంది. భూమిని వీడు వదిలిపెట్టి పారాడు దేవుడు. కారణం ఏమైనా సాధించాలంటే ఏం సాధించాలి, వాళ్ళ మనసును అణుచుకోలేకపోయినా. మన జీవితంలో ఒకసారి గుర్తించుకున్నా. మరి ప్రభు మనకు అనేకమైన సార్లు తన మనస్సాక్షి ద్వారా, తన ఆత్మ ద్వారా, తన మాటల ద్వారా చెప్తా ఉంటే మనం మూర్ఖులుగా ఏం చేస్తా ఉంటే అనేకమైన సార్లు దేవుడి మాటలకు అవిధేయత చూపుతాం. చివరికి మన మనసు నచ్చుకోలేక చూపినటువంటి దాన్ని బట్టి మనం ఏమైనా సాధిస్తున్నామా అంటే అంత సున్నా, వెనక్కి తిరుగు చూసుకునేలాగా ఏమైపోయింది, అంతా సున్నా అయిపోయింది. అని ఇక్కడి నుంచి సాధించడం. ఇప్పుడు ఒక మాట చెప్పుకోవాలంటే పోతా ఉన్నాం, దాని డబ్బు దొరుకుతుంది, తీసుకుని జోలు పెట్టుకుంటున్నాం. అయితే మనం ఎంతవరకు చేసుకోవాలో అంతవరకు ఉండకోకుండా ఈ రంధ్రం పడిందో చూసుకోవాలి. జోలు మీద రంధ్రం చూసుకోవాలి. పోతున్నాము తీసుకుంటారా జోలు పెట్టుకుంటే చివరికి పోయాక జోలు చేసి ఏమొస్తుంది మళ్ళీ అట్టుంటుంది మనకు. అర్థమైందా? అందుకే దేవుడి సన్నిధికి ఆదివారం ఖచ్చితంగా దేవుడి సన్నిధి ఉంటారు. నీ మనసు దేనికి ప్రేరేపిస్తా, ఎక్కడికి పోవాలని ప్రేరేపిస్తా, ఏం చేయాలని ప్రేరేపిస్తా, ఎలా ప్రవర్తించాలని ప్రేరేపిస్తా. మనసాక్షి లోపల ఉంటుంది. ఖచ్చితంగా మనసాక్షి చెప్తాను. ఇప్పుడు నేను మాత్రగా నేను మీకు ఎన్నోసార్లు చెప్తా ఉంటాను, అయ్యా ఇది కాదు పద్ధతి, ఇది కాదు పద్ధతి చెప్తాను. నేను చెప్పిందే కాదుమా, మీకు కూడా మీ మనస్సాక్షి కూడా ఏం చెప్తుంది, ఖచ్చితంగా తప్పని చెప్తాను. అర్థమైనా? తప్పని చెప్తే ఏం చెప్తాను? మనిషి చెప్పింది పక్కన పెట్టావు, నీ మనస్సాక్షి చెప్పింది పక్కన పెట్టావు, దేవుడి మాట చెప్పింది పక్కన పెట్టావు. చివరికి ఏమనుభవిస్తావు? లాభం అనుభవిస్తావా? అననే సభ్యులు ఏం చేశారు, బిలాము ఏం చేశాడు, ఆకాన్ ఏం చేశాడు, ఇంకా మనం చూసుకుంటే గెహాజీ కూడా చూసుకోవచ్చు. గెహాజీ ఏం చేశాడు, మనసు అనుకోలేకపోయాడు. బట్టలు వస్తాయి, డబ్బు వస్తుంది, బయట తీసుకొచ్చుకున్నాడు. తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టినాడు. సరే పోయినట్టాడు కానీ ఏమైపోయిందంటే తీసుకొచ్చిన దానివల్ల ఏమైనా వచ్చిందా? దేవుడు ఎన్ని అంటాడో నోరు పుసుకుని గమ్మ ఉన్నాడు. ఏమి నాకేం వద్దా నానే అనుకోండి. ఈయనకేమంటా పోయి సంపాదించుకోవాలని పోయి వచ్చాడు. సరే ఏమైనా జరిగిందా అంటే దానివల్ల నష్టమే తప్ప చచ్చేంత నష్టమే. ఒక రోజు 2 రోజులు పోయింది కాదు, తన జీవితాంత కుష్ఠరోగంతో చచ్చాడు. మనసు ఉంచుకోలేకపోయినాడు. అప్పుడు మా ఎలిషా అన్నమాట, నా మనసు నీతో బాగా రాలేదా అంటే అక్కడ మనసు కూడా ఏమైపోయింది, ముందుగానే పరిగెత్తా ఉంది. అక్కడ మనసు అంతా ఈయన మనసు కూడా పోతా ఉంది. ఏం చేస్తాడో చూద్దామని అతని మనసు పోయి డబ్బు తీసుకొచ్చేసింది. అర్థమంటే మనసు చివరికి ఏమైపోయింది, ఆ మనసు దాని ద్వారా మన బాధ నష్టం, జీవితం అంతా కూడా నష్టం చేపట్టాడు. కుష్ఠరోగంతో బాధ. కాబట్టి గుర్తించుకోనండి, మన జ్ఞానము, మన అతి తెలివి, మన మూర్ఖత్వం తగ్గించుకున్నాం. దేవుడు బిడ్డలు చెప్పినప్పుడు, దైవబిడ్డలు చెప్పినప్పుడు మన మనసు ఒకవేళ ఒకసారిగా 2 సార్లు 3 సార్లు 4 సార్లు దేవుడు చెప్తాడు, 4 సార్లు చెప్తాడు. కానీ మనం వినకోకుండా మూర్ఖత్వంతో ప్రవర్తించామనుకో ఏం లేదు, మనం చేసిన దానికి అంతా సున్నా. అసలు ఏమన్నా అంటే ఏం లేదు, సున్నానే, అంతా సున్నానే. వినా మన మనసు చెప్పినప్పుడు వినకపోతే దేవుడు దైవడం ద్వారా చెప్తాడు. అది కూడా వినకపోతే లోపల మనస్సాక్షిలో చెప్తాడు. అది కూడా వినకపోతే చివరికి మన కర్మకు మనల్ని వదిలిపెడతాడు. జరిగే పరిణామం ఏమిటంటే ఏమి లేదు, అంతా సున్నా అయిపోతుంది. ఏడుస్తాం, అయ్యో అయ్యో అయ్యో. కాబట్టి చాలా మంది, ఇంకా ఎంతో మంది ఉన్నారు, మనసును అణుచుకోలేకపోయినారు, నష్టపడ్డారు. గమనిస్తులైన వారు, పెద్దలైన వారు, ఎవరికైనా ఒకటే
ఎవరికైనా ఒకటే. కానీ మనసును అణుచుకొని మనం ప్రభు కార్యాల విషయంలో ముందు కొనసాగితే, మన హృదయాన్ని అణుచుకొని ముందు కొనసాగినాం అనుకోండి, మనకు ఎంతో ఆశీర్వాదం. లేకోకుండా ఆ యొక్క దుష్ట హృదయం ప్రకారంగా, దుష్ట మనసు ప్రకారం మనం నడుచుకున్నామనుకో, అది ప్రకారం జీవించామనుకో, చివరికి మనకు నష్టం తప్ప ఇంకేం రాదు. నష్టమే స్వతంత్రించుకుంటాం జీవితం. అది గుర్తుపెట్టుకున్నా. హృదయం అన్నిటికంటే మోసకరం. నా హృదయం ఎలాంటిదంటే మోసకరమైంది. దీన్ని కంట్రోల్ పెట్టాలంటే దేవుడు మనకు కళ్ళం లాంటి మరి వాక్యమును అనుగ్రహించాడు. దాన్ని జాగ్రత్తగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో సరైన మార్గం నడుచుకుంటాం. లేకపోతే అంతే ఇక మనం ఎట్టబోతాం తెలియదు, బుర్ర ఎట్టబోతా తెలియదు, గాడి ఎట్టబోతా తెలియదు, అర్థమైనా ఎద్దు ఎట్ట ప్రవర్తిస్తా తెలియదు. ఇవి లేకపోతే, కళ్ళెము ముక్కుతాడు లేకపోతే వాటి యొక్క స్వభావంలో మార్పులు వస్తాయి, కంట్రోల్ కావు, చివరికి వాటి నాశనానికి వాటికే కారణమవుతాయి. కాబట్టి మన యొక్క మనసుకు, మన హృదయానికి కళ్ళెం లేదు, అదే వాక్యము. మనకు తెలియదు, దైవుడు చెప్పిన మాటలు వినాలా, ఆ మాటల ప్రకారం నడుచుకోవాలా. మనకు గ్రహింపు లేదు, అయ్యా నువ్వు ఏం చెప్తే నేను చేస్తాను ఈ మార్గంలో, మంచి మార్గంలో నడవడానికి. ఎందుకంటే మనం నడవాలనుకున్నప్పుడు, మనం చదువురానప్పుడు దేవుడు కనబడైన వారి ద్వారా మనం నడిపించడానికి చెప్తాడు. అది కూడా లేకపోతే మూర్ఖత్వంతో, అది కూడా లేకపోతే ఇంకా మన మూర్ఖత్వం ఇవ్వదు. అర్థమైందా? మన చదువు రాదు, గ్రహింపు లేదు, వాక్యం గ్రహింపు లేదు, చెప్పలేకపోతున్నాం. కానీ చదవలేనంత మాత్రాన, గ్రహింపు లేనంత మాత్రాన దేవుడు ఒక మార్గంలో ఇంకో మార్గంలో మనం ఏం చేస్తాడు, హెచ్చరించడానికి ఇష్టపడతాడు. నీకు చదువు రాదు కదా, ఇదో దైవవాక్యం వచ్చిన వారు నీకు చెప్తారు. అది కూడా నేను వెళ్ళకపోతే సరే, వాళ్ళు చెప్పి లేకపోయినా అనుకో, మన హృదయంలో మనసాక్షి కూడా మనకు చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు అని చెప్పడానికి. దీని మాట్లాడకపోతే ఎవరు దోపున పోతా వాడాల్సి, మనం చేసే తప్పు మనమే శిక్ష అనుభవించాలి, ఎవరు అనుభవించాలి. అందుకే పదే దైవపడైన వారు ఎందుకు పెట్టాడు, దేవుడు వాక్యం ఎందుకు వినిపిస్తున్నాడు, దేవుడు మనం ఎందుకు చెప్తున్నాడు, మనం ఎందుకు గర్దిస్తున్నాడు, ఎందుకు మంచి మనం నడిపించడానికి ఆయన ఎదురు చూస్తున్నాడంటే తప్పిపోతాం, నష్టపోతాం. అందుకే ఇక మనము వాటికి మించి కూడా మనం ఇష్ట ప్రకారం జీవించినాం అనుకో, ఇక నష్టానికి ఎవరికి నష్టానికి వాళ్ళే కారణం. కాబట్టి మన హృదయాన్ని ఏం చేయాలి చెప్పండి. పట్టణాలు పట్టుకునేటువంటి అంత పెద్ద పట్టణాలు నేను అనుకుంటున్నాను, నేను ఒక మాట చెప్తున్నాను. దావీదు మహారాజు దావీదు కోట స్వాధీనం చేసుకున్నాడు, పెద్ద కోట యెరూషలేము స్వాధీనం చేసుకున్నాడు. కానీ మరి తాను ఆ యొక్క మేడగది మీద పోతా ఉంటే, నడుచుకుంటా చూస్తా ఉంటే, మరి బస్సుగా స్నానం చేసుకున్నప్పుడు తన మనసును ఏం చేయలేకపోయాడు, అనుకోలేకపోయాడు. అర్థమైంది? దేశాన్ని ఏం చేసినాడు, పట్టుకొని స్వాధీనం చేసుకున్నాడు. కానీ పాపాన్ని చూసినప్పుడు తన మనసులో అణుచుకోలేకపోయి ఏమైపోయాడు, పాపము చేసేసాడు. అది అసలైన పాపం. అంత దేశాన్ని మరి స్వాధీనపరుచుకున్నాడే, మనసు అణుచుకోలేకపోయినాడు దావీదు మహారాజు. జరిగిన పరిణామం ఏమిటి, తనకు శిక్ష పడింది, తన కుటుంబానికి నిత్య శిక్ష, ఎప్పుడు యుద్ధాలే నీ కుటుంబానికి చెప్పాడు. ఎంత దౌర్భాగ్యం ఉందండి, అది మనం గుర్తించుకోవాలి. ఈ విషయాలు జ్ఞాపకం మనం ప్రార్థన చేసుకున్నాం.